తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు లోకేష్ ప్రధాన కారణమన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమై ప్రపంచానికి తెలుగువారంటే ఏమిటో తెలియజేశారన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు ఆక్సిజన్లా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ది చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టికి చంద్రబాబు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని కొనియాడారు. పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ అయిన నిన్నటితో 2 సంవత్సరాలు పూర్తయింది. దాదాపు 9 నెలల పాటు రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని అప్పట్లో జరుగుతున్న అరాచక పాలన మీద ఒక యుద్ధబేరి మోగించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా ఆయన ఒక ముఖ్య భాగస్వామ్యం. దావోస్ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన కృషి కూడా ప్రజలందరూ గమనించాలా, గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఒక పెద్ద పరిశ్రమ. ఆయన ముఖ్యమంత్రి కావడంతో దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ రాష్ట్రానికి క్యూ కట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో 5 సంవత్సరాల్లో దావోస్లో ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు అనేదే లేదు, తెలుగువారికి ఒక గుర్తింపు అనేదే లేదు. నిన్న దావోస్ పర్యటనలో చూస్తే తెలుగువారి గుర్తింపు ఏందో ప్రపంచానికంతా చాటి చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. యువతకు ఈ పరిశ్రమల వల్ల, ఈ పెట్టుబడుల వల్ల మెండుగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఏదైతే ఎన్నికల్లో చెప్పారో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు కానీ, జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక, దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ఈ పారిశ్రామికవేత్తలంతా రాష్ట్రానికి రావడమే ముఖ్య కారణం. దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. టీసీఎస్ కానీ, బీపీసీఎల్ కానీ, ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి. ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు, లాస్ట్ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయి ఏ పని చేయడానికి ముందుకు పోలేని పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వం తోసేసింది. ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తయారవుతుందో గత 5 ఏళ్లే ఒక పెద్ద నిదర్శనం. దాని నుంచి బయటపడి మళ్ళీ సంపద సృష్టించి రాష్ట్రానికి ఆర్థికంగా పరిపుష్టి రావాలంటే భారీ పెట్టుబడులు రావాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూతబడిపోయే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటా ఉంది, అమరావతి రాజధాని నిధులు ఇస్తూ ఉంది, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తూ ఉంది, అమరావతిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు పూర్తి స్థాయిలో నిధులు ఇస్తూ ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఆక్సిజన్ నుంచి తీసే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి మళ్ళా తిరిగి బయటకు వచ్చి నడిచే పరిస్థితికి తీసుకురస్తూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఉన్న అనుభవమే ప్రధాన కారణం. ఆయనే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ. ఐటీ మంత్రిని చూస్తూ ఉన్నాం నారా లోకేష్ గారు. దావోస్లో ఆయన చేసిన కృషి, పెట్టుబడిదారులందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చేస్తున్న కృషిని కూడా చూసాం. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే బయట పెట్టుబడిదారులు రావాలా, దాని ద్వారా ట్యాక్సులు రావాలా, దాని ద్వారా ఉపాధి దొరకాలా, దాని ద్వారా ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా. అదేవిధంగా ఎప్పుడైతే సంపద పెరుగుతుందో ఆ సంపదనే సంక్షేమానికి ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటారు. 6 అయినా తల తాకట్టు పెట్టైనా సంక్షేమ పథకాలు పేదలకు చెప్పింది ప్రతిదీ కూడా అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక శివార్లోని మొండి గ్రామంలో వేయించేసిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద 29వ తేదీన జరిగే చోలంగి తీర్థానికి సర్వం సిద్దమైంది. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్నానాలు రేవు వద్ద గజ ఈతగాళ్లను ట్రాఫిక్ ని మళ్లించే విధంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఎంపీడీఓ అనుపమ, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, ఏఎస్ఐ సూరిబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు పరిశీలించారు. మన చొల్లంగి అమావాస్యగా పేరు పడినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం అయినటువంటి ఈ
రేపు జరిగేటటువంటి ఈ చొల్లంగి అమావాస్య మహా ఉత్సవానికి ఇచ్చేసేటటువంటి భక్తులందరికీ కూడా ప్రభుత్వం తరపున మా కరప మండలం తరపున హార్దిక స్వాగతం పలుకుతున్నామండి. భక్తులకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. స్నానాల రేవు దగ్గర, అలాగే స్నానాలు చేయడం కోసము స్త్రీలకు అవసరమైనటువంటి సౌకర్యాలు, తాగునీరు వసతులు, అలాగే ఉచితంగా చంటి బిడ్డలకి ఆహారం, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 1 గంట నుంచే భక్తులందరూ కూడా స్నానాల నిమిత్తం వస్తూ ఉంటారు. కాబట్టి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పవిత్రమైన రోజు స్నానాలు చేసి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఇదంతా తాళరావు మండలానికి చెంది ఉండేది. తర్వాత వాళ్ళు ఎవరో ఒకళ్ళు కార్యక్రమం చేయాలని డిసైడ్ అయ్యి కరప మండలం వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. మేడం గారు, అనుపమ గారు వచ్చారు, చాలా సంతోషం. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఏ విధమైన ఆపద కలగదని ఆ సర్వేశ్వరుని గుర్తుపెట్టుకుని సర్వేశ్వరుని ధ్యానించుకుంటే మంచి జరుగుతుందని అందరూ ఆశతోటి చొల్లంగి సముద్రంలో అక్కడ ఆనుకుని ఉన్న కాకినాడ సముద్రంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని ఒక ఆకాంక్ష, అందరి యొక్క ఆశయం ఉంది కనుక అందరూ కూడా రాత్రి వచ్చి స్నానాలు చేసి వ్రతమాతరి ఆచరించి ఈ సర్వేశ్వరుని దర్శించుకుంటారు. ఎంతో పుణ్యమైన గ్రామం ఇది చొల్లంగి. అంటే కాకినాడ జిల్లాకి చెందిన గ్రామం తాళరావు మండలం, కరప మండలం. అంటే రెండు ఉభయ మండలాలకి చెందింది కనుక కరప మండలం కూడా చెప్పాల్సి వస్తుంది. అటువంటి చోట మాకు మంచి, అంటే మనకు మొన్ననే దుర్గేష్ గారు అక్కడ మౌడర్ నియోజకవర్గం రావడం జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే పర్యాటక కేంద్రంగా ఈ చొల్లంగి మొట్టమొదటి కాకినాడ జిల్లా చొల్లంగి నుంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నా అభిలాష. తప్పకుండా జరుగుతుందని అనుకుంటున్నాం. దుర్గేష్ గారు తప్పకుండా చేస్తారు. ఇది పర్యాటక కేంద్రంగా చేస్తే సప్తఘోష అనే మన గరికపాటి నరసింహారావు గారు ఆయన మంచి కథ రాశారు. అలాగే సప్త సాగరం, అలాగే సాగర సంగమం. అంటే ఈ మాఘమాసంలో, మార్గశిర మాసంలో రేపటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సప్తసాగరం కూడా 7 రోజులు కూడా 7 నదులు, అంటే ఇంచుమించు ఇక్కడ వరకు అంతర్వేది వరకు కూడా సముద్రయానం చేస్తారు. ఈ నావలో అందరూ కూడా భక్తులు అందరూ కూడా వ్రతం ఆచరించే వాళ్ళు అందరూ కూడా ఆ ఋషులు అందరూ కూడా చేస్తారని అనుకుంటూ ఇది సక్సెస్ అవ్వాలని. ప్రకాశం జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డును ఆక్రమించి కూరగాయలు అమ్ముతున్నారని మున్సిపల్ సిబ్బంది ఆక్రమణలను తొలగించారు. ఈ క్రమంలో వ్యాపారస్తులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాపారస్తులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూరగాయల షాపుల ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని వారు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఒక్క ఇల్లు కట్టకపోయినా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-15. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.